నమస్కారం. హూ కిల్డ్ ఎన్టీఆర్? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని హూ కిల్డ్? ఎవరు చంపేశారు? సమాధానం చెప్పగలవా బాబు? హూ కిల్డ్? సమాధానం చెప్పలేవు. గల్టీ కాన్షియస్ నువ్వు నమ్ముకున్న నీకు కరపత్రంలాగా ప్రచారం చేసే రామోజీరావు గారి దినపత్రిక ఈనాడులో వెన్నుపోటు, పన్నుపోటు, కాలుపోటు, నెత్తిపోటు అన్ని పోట్లు పొడి చేసావు. ఇదిగో ఇట్లా కార్టూన్ వేయించి ఎన్టీ రామారావు గారి మీద ఇదిగో ఈ రకంగా. నీకు అత్తగారు వరుస అవుతుంది లక్ష్మీపార్వతి, ఆవిడ్ని కూడా అవమానపరిచావు. ఎన్టీ రామారావు గారి ఆత్మ క్షోభకి గురి చేసావు. కమలాపురం కడప గడ్డ మీద నుంచి అడుగుతున్నా అంటున్నావు. నువ్వు కడప గడ్డ మీద నుంచి ఏంటి, మేము ఎంటైర్ ప్రపంచం నుంచి అడుగుతున్నాం ఎన్టీ రామారావు గారిని. హూ కిల్డ్ ఎన్టీఆర్? చెప్పు. ఎన్టీఆర్ని లేపేశారు, హరికృష్ణని గెంటేశావు, బాలకృష్ణని తీసేశావు. ఇది నీ జాతకం చంద్రబాబు నాయుడు. హూ కిల్డ్ ఎన్టీఆర్? ఎన్టీఆర్ని లేపేశారు, నువ్వు లేపేశావు. పొంగనూరులో పోలీసుల ఆఫీసర్ల తలకాయలు పగలగొట్టించావు. నీ పబ్లిసిటీ పిచ్చికి కందుకూరులో 8 మంది దళిత మహిళలు, పేదవారు. హూ కిల్డ్ దళిత్స్? చంద్రబాబు, హూ కిల్డ్ దళిత్స్? సమాధానం చెప్పు. పేద బడుగు బలహీన వర్గాలు ఇరుకు సందులో, ఇరుకు గల్లీల రోడ్డు మీద సభ చేసి 8 మంది సామాన్య ప్రజల్ని పొట్టన పెట్టుకున్నావు. హూ కిల్డ్ దళిత్స్? చంద్రబాబు కిల్డ్ దళిత్స్. 20 మందికి తీవ్ర గాయాలైనాయి. హూ కిల్డ్ ఫార్మర్స్? రైతులను ఎవరు చంపారు? ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా బషీర్బాగ్ కాల్పుల్లో కరెంటు ఛార్జీలు తగ్గించమని అడగడానికి వచ్చినటువంటి రైతుల్ని గాల్లో కలిపేసింది ఎవరు? వాళ్ళ ప్రాణాలని గాల్లో కలిపేసింది ఎవరు? హూ కిల్డ్ ఫార్మర్స్? చంద్రబాబు నాయుడు కిల్డ్ ఫార్మర్స్. ఆధారాలే ఇవన్నీ. తుపాకీలతోటి కాలుస్తున్నారు చూడండి. నీ ప్రభుత్వంలోనే కాల్చావు బషీర్బాగ్లో. హూ కిల్డ్ పుష్కర స్నాన భక్తాస్? పుష్కర స్నానం చేయడానికి, గోదావరి నది పుష్కరాలు స్నానం చేయడానికి రాజమండ్రి వచ్చినటువంటి భక్తుల్ని చంపిందెవరు? నీ పబ్లిసిటీ పిచ్చితో నువ్వే చంపించావు. నీ పబ్లిసిటీ పిచ్చితో 29 మంది ప్రాణాలు పోయినాయి, గాల్లో కల్పించావు. భక్తుల ప్రాణాలు గాల్లో కల్పించావు. ఇప్పుడు చెప్పు సమాధానం. కేసీఆర్ శాశ్వతంగా జైలుకి పంపిస్తా, నేను కన్నెర్ర చేస్తే నీ అడ్రస్ గల్లంత్, నా జోలికి వస్తే సైకిల్తో తొక్కించేస్తా, జనం జోలికి వస్తే తాట తీస్తా, నువ్వు వలస పక్షివి అన్నావు. కేసీఆర్ని జైలుకి పంపలేకపోయావు, కానీ నువ్వు మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు ఉన్నావు. కడప జిల్లా కడప గడ్డ మీద నుంచి అడుగుతున్నా, ఒక హంతకుడికి ఓటేస్తారా, హంతకులను కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. హంతకుడు ఎవరో రాష్ట్ర ప్రజలకి తెలుసు. కందుకూరు సంఘటన 8 మంది, గుంటూరు బహిరంగ సభలో 3 మహిళలు, గోదావరి పుష్కరాలప్పుడు 29 మంది ప్రాణాలు. ఇసుక అక్రమ రవాణాని అడ్డుకున్నారని నీ సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఏర్పేడు దగ్గర 7 లారీతో తొక్కించేశావు. 7 రైతుల్ని బషీర్బాగ్లో, హైదరాబాద్ బషీర్బాగ్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగితే కాల్పులు జరిపించి ప్రాణాలు తీసావు, రైతుల ప్రాణాలు తీసావు. నువ్వు హంతకుడివి, రాజకీయ హంతకుడివి నువ్వు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ప్రాణాలు తీలా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాల్పులు జరగలా. ఎవరికి ఓటేస్తారు? అసలు వివేకానంద రెడ్డి హత్య ఎప్పుడు జరిగింది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగింది. 2018 డిసెంబర్ 15 నాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత వివేకానంద రెడ్డి హత్య జరిగితే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీముని వేశావు. ఆ టీంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో, వాళ్ళ విచారణలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. వైఎస్ అవినాష్ రెడ్డి పేరు లేదు. ఎంత మంచి పిల్లాడు అవినాష్ రెడ్డి, సౌమ్యుడు, హస్ముఖి, చిరునవ్వే ఎప్పుడు అతని మొహంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తపన పడతారు పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాలి, పేద ప్రజలకి సేవ చేయాలని. నీలాగా పేద ప్రజల సొమ్ము దోచుకోవాలని ఆరాటపడే తత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ అవినాష్ రెడ్డికి లేదు. చంద్రబాబు నాయుడు దోచుకో, దాచుకో, పంచుకో. టీడీపీవి నువ్వు అది చేస్తావు. అవినాష్ రెడ్డి చంపల. అవినాష్ రెడ్డికి అవసరం కూడా లేదు. అవినాష్ రెడ్డి గారి కోసం ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రచారాన్ని వెళ్ళాడు వివేకానంద రెడ్డి. అది గుర్తుపెట్టుకో. అసత్యాలు ప్రచారం చేయటం మానేసి. వివేక హంతకులు యథేచ్ఛగా బయట తిరుగుతుంటే తప్పు చేయని కోడికత్తి సీను జైల్లో ఉన్నాడు. కోడికత్తి సీను జైల్లో ఉన్నాడంటే జైలుకు పంపింది జగన్మోహన్ రెడ్డి కాదు, కోర్టులు పంపుతాయి. కోర్టులను అడుగు. నీ కోర్టుల మీద నువ్వు కోర్టు పక్షివి కదా చంద్రబాబు. నువ్వు కోర్టు పక్షివి. కోర్టు చుట్టూరా తిరగడం అలవాటైపోయింది నీకు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 21 స్టేలు తెచ్చుకున్నావు. స్టేలు మీద బతుకుతూనే ఉన్నావు. స్టేలు వేకేట్ చేయించుకుంటూ ఉంటావు, యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకుంటావు, రెగ్యులర్ బెయిల్ తెచ్చుకుంటావు.
నీకు అలవాటు కోర్టుల చుట్టూరు కనుక కోడి కత్తి సీన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి మంచి లాయర్లను సిద్ధార్థ రోతరాలు అంటే లాయర్లను పెట్టి బయటికి తీసుకురా. కోడి కత్తి సీన్ని అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాదు, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ NIA. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. నువ్వు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళ నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నానని చెప్పుకుంటూ ఎవరు అరెస్ట్ చేశారు, జైల్లో కోడి కత్తి సీన్ ఎందుకున్నాడో నీకు తెలీదా? అంత మూర్ఖ రాజకీయం చేస్తున్నావా? వివేక హత్య జరిగిన రోజున సాక్షి ఛానల్లో గుండెపోటుతో మరణించినట్లు ప్రసారం చేశారు. మొదట పోస్ట్ మార్టం వద్దనుకున్నారు. ఆయన కుమార్తె సునీత వచ్చి పట్టుబడితే పోస్ట్ మార్టం చేశారు. అప్పుడు గొడ్డల పొడితో చంపారని తెలిసింది. తెలుగు ప్రజలందరూ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కూడా ఈ హత్య కేసులో సంబంధం ఉందేమో. మరి లేకపోయినా సరే సాక్షిగా ఎందుకు పెట్టట్లేదు సిబిఐ వాళ్ళు? చంద్రబాబును సాక్షిగా పెట్టాలి కదా అని అనుకుంటున్నారు. హత్య చేసిన ఆయనేమో నేను టీవీ ఛానళ్ళ ముందు, యూట్యూబ్ ఛానళ్ళ ముందుకు వచ్చి నేనే గొడ్డలు కొన్నాను, నేనే నరికానని చెప్పుకుంటుంటే ఎవరు చెప్పారో కూడా తెలియదంటే నువ్వు అమాయకుడు నాయన కాదు, నువ్వు ఒక రాక్షసుడివి చంద్రబాబు. వివేక కుమార్తె సునీత పైన సిబిఐ అధికారిపైనే కేసులు పెట్టించిన ఘనుడు జగన్ రెడ్డి. రేపు మిమ్మల్ని నన్ను చంపినా దిక్కుండదు. ఆ జగన్మోహన్ రెడ్డి అంత పని చేయడు. మిమ్మల్ని ప్రజలు రాజకీయంగా 2019లోనే రాజకీయంగా ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి హత్య చేయించడు. మీరేం కంగారు పడదు. మీ ప్రాణానికి నా ప్రాణం, తిప్పరాజు రమేష్ బాబు నా ప్రాణం అడ్డం వేస్తాను సార్ మీకు. జగన్మోహన్ రెడ్డి అటువంటి హత్యా రాజకీయాలు లేవు వాళ్ళకి. హత్యా రాజకీయాలు ఉంటే వైఎస్ రాజారెడ్డి గారిని ఎవరు చంపించారో తెలిసి కూడా పచ్చ పార్టీ నాయకులు చంపించారని తెలిసి కూడా ముఖ్యమంత్రి 4.5 ఏళ్ళు అవుతున్నా కానీ, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 6 ఏళ్ళు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరిని ఏమనలేదు, కేసులు కూడా పెట్టించలేదు. ఇలాంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. అందుకే ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. వివేక హత్య గురించి చంద్రబాబు ప్రస్తావించినప్పుడల్లా ప్రజలు పెద్ద పెట్టున కేకలు, కేరింతలతో చప్పట్లు కొట్టారు. అబ్బాబ్బా, కేరింతలు కొట్టారు. వాళ్ళంతా నీ అభిమానులు, పచ్చపార్టీ అభిమానులు. ఆయన వాస్తవాలకు ప్రజలకి తెలుసు ఎవరు హత్య చేశారు, ఎవరు హత్య చేయించారు, ఎందుకు చేశారు. న్యాయస్థానాలలో ఉన్న విషయాలని బయట మాట్లాడొద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పినా సరే న్యాయస్థానాలలో ఉన్న విషయాల్ని బయట మాట్లాడేస్తున్నావు నువ్వు. ప్రతిదీ కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. అలా మాట్లాడకండి చంద్రబాబు నాయుడు గారు. వివేక హత్యకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ భాస్కర్ రెడ్డికి, వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధమే లేదు. ఇది ఇవాళ కాకపోతే రేపైనా సరే స్పష్టమైన తీర్పు వస్తుంది. వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకోసారి మాట్లాడుతూ సాత్వికుడు వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంత మానసిక క్షోభకు గురి చేస్తున్నావో తెలుసా నువ్వు? నీ కుమారుడు లోకేష్ బాబు, రఘురామకృష్ణంరాజు ఎంత మానసిక క్షోభకు గురి చేస్తున్నావు నువ్వు. వాళ్ళు గట్టిపిండాలు. అవినాష్ రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. నువ్వు పెట్టే మానసిక క్షోభని వాళ్ళు ఓ పక్కన పడేశారు. పిచ్చోడు వాగుతున్నాడు వాక్కొని అని. నిన్ను సాక్షిగా చేర్చమని కోర్టులో రిట్ పిటిషన్ వేస్తే నిన్ను సాక్షిగా చేరిస్తే అసలు ఏం జరిగిందో నువ్వు చెప్తావు. ముఖ్యమంత్రిగా నువ్వున్నావు. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు నువ్వే చెప్పాలి అసలు రాష్ట్ర ప్రజలకి. నీ హయాంలో హత్య జరిగింది గనక నువ్వు జవాబుదారీ గనక నువ్వు చెప్పు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కానీ, అవినాష్ రెడ్డి మీద కానీ, భాస్కర్ రెడ్డి మీద కానీ కేసు ఎందుకు పెట్టలేకపోయావు? దద్దమ్మ, చేతకానితనమా? సో ఇకనైనా అసత్యాల ప్రచారం మానేసి ప్రజా సంక్షేమం కోసం మంచి సలహాలు యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా అమలు చేస్తాడు. మీ సలహాలు స్వీకరిస్తాడు మంచివైతే. ఓకే, జై హింద్.